హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో సండే వ్లాగ్ అండి. అయితే నేను అప్లోడ్ చేసేసరికి లేట్ అయింది. ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ అయితే నా ఛానల్ గ్రో అవ్వడానికి చాలా అవసరం అండి. యూట్యూబర్స్ అందరూ చాలా గ్రేట్ అండి. ఈ విషయం ఒప్పుకోవలసిందే. ఎందుకంటే నేను అప్పుడప్పుడు వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాను. ఎడిట్ చేయడం కానీ, వీడియో షూట్ చేయడం కానీ, నేను చేస్తున్న వాటిని ఇంట్లో వాళ్ళని ఈ వీడియో రికార్డ్ చేయండి అని వాళ్ళని బతిమాలుకోవడం కానీ, అప్లోడ్ చేసే ముందున్న కష్టాలు చాలా ఉన్నాయి. కానీ చాలామంది యూట్యూబర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి స్టెప్ బై స్టెప్ ఎదిగి ఎంతోమందికి రోల్ మోడల్గా ఉంటున్నారు. అందుకనే చాలా గ్రేట్ అండి. యూట్యూబర్స్ ఎలా అంటే వాళ్ళు ఇస్తున్న కంటెంట్ ఆడియన్స్కి నచ్చుతుందో లేదో ఎన్నిసార్లు ఆలోచించుకుని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎంత కష్టమని నేను చేసే వరకు నాకు తెలియదు. సరే అండి, నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలంటే నేను చాలా ఆశలు పెట్టుకుని అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. కోర్స్ అందరూ అంతే. కొన్ని వీడియోస్ చూసినప్పుడు అనిపిస్తుంది, అబ్బా మనం కూడా ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒక వీడియో చేసి వైరల్ అయిపోవాలి, నా ఛానల్ ఫుల్ గ్రో అయిపోవాలని అప్పటికప్పుడు అనుకుంటాను. వీడియోస్ తీసుకుంటాను. చాలా కష్టమైన నాకు నేను సెల్ఫీ వీడియో కూడా తీసుకుంటాను. ఒక్కొక్కసారి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఎక్కడ ఏమవుతుందో నాకు తెలియదు, కానీ ఛానల్ గ్రో అవ్వడం అయితే చాలా స్లోనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఎక్కడ గివ్ అప్ ఇవ్వకూడదు. నేను ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇంకొక విషయం అండి, ఉద్యోగం చేసుకునే ఆడవాళ్ళకైతే ఇది ఇంకా పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. అక్కడ ప్రొఫెషన్ని బ్యాలెన్స్ చేయాలి, ఇక్కడ ఇంట్లో ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్ గ్రో అవ్వడానికి చాలా ఆలోచిస్తూ ఇదే బ్యాలెన్స్ చేసుకోవాలి. చిన్న ప్రయత్నం అని స్టార్ట్ చేసిన ఈ ఛానల్ అయితే కొద్దిగా గ్రో అవ్వడం అయితే స్టార్ట్ అయిందని అనిపిస్తుంది నాకు. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కొన్ని చిన్న ఛానల్స్కి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. వాళ్ళని ఎంకరేజ్ చేయడం మర్చిపోకండి. వీక్లీ ఒక వీడియో అప్లోడ్ చేద్దామన్నా కూడా ఒక్కొక్కసారి టైం సెట్ అవుతుందండి, ఒక్కొక్కసారి టైం సెట్ కాదు. అన్నీ రికార్డ్ చేసుకున్న అప్లోడ్ అవ్వడానికి సెట్ కాదు. ఏంటో అయినా కూడా ట్రై చేయడం అయితే ఎక్కడా మానలేదు. ఇంతలో వాచ్ అవర్స్ చూసుకుందామా అంటే పెరిగినవి కూడా ఎందుకో నాకు తెలియదండి, చాలా తగ్గిపోతున్నాయి వాచ్ అవర్స్. అవేంటో కూడా నాకు తెలీదు. అలా ఎందుకు అవుతుందో కూడా తెలీదు. వాచ్ అవర్స్ తగ్గిపోవడం ఏంటో, ఎక్కడైనా పెరిగితే కానీ తగ్గడం ఏంటో నా ఛానల్కి అవుతుందో లేదంటే అందరి ఛానల్స్కి ఎలా అవుతుందో నాకు తెలియదండి. అలాంటి టైంలో కూడా ఎందుకు ఇంకా మానేద్దాం ఈ ఛానల్ అనిపించినప్పుడు ప్రతిసారి కొన్ని వీడియోస్ చూసినప్పుడు చాలా మోటివేషనల్గా అనిపిస్తాయి. అలాంటప్పుడు లేదు, నేను ఎక్కడ తగ్గకూడదని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాను. ఇంతలో మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసారా మా ఛానల్ని? అంతే, ఇంకా పని పాట ఏమీ లేదా, ఛానల్ స్టార్ట్ చేసింది లేదంటే దీనికి అవసరమా, సోషల్ మీడియాలో కనిపించడం దీనికి అవసరమా, మళ్ళీ దీని ముఖానికి ఇదొకటి తక్కువైంది, ఇవన్నీ అనుకుంటారండి. అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఎంతమంది పైకి వచ్చారో చాలామంది వీడియోస్ కూడా నేను చూశాను. కానీ నేనైతే ఏది ట్రై చేయలేకపోతున్నానేమో, కరెక్ట్ కంటెంట్ ఇవ్వట్లేదేమో అని కొన్నిసార్లు నాకే బాధ అనిపిస్తుంది. ఇంకా ఛానల్ అయితే మానిటైజేషన్ కూడా అవ్వలేదు. చూద్దాం ఎప్పటికవుతుందో. రిజల్ట్ కోసం అయితే ఎప్పుడో మనం వెయిట్ చేసి చూడాలి కాబట్టి నేనైతే వెయిట్ చేస్తానండి. ఎప్పటికి సక్సెస్ అవుతుందో అప్పటి వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నేనైతే నా బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను, కానీ మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని విషయాల్లో మాత్రం ఆడవాళ్ళు చాలా గ్రేట్ అండి. ఈ విషయం అయితే అందరూ ఒప్పుకోవాల్సిందే. కొంతమంది ఫీల్ అయినా కూడా ఈ విషయం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే పెళ్ళికి ముందేమో తల్లిదండ్రి ఇష్టాలతో బతుకుతుంది. తన ఇష్టాన్ని తను నెరవేర్చుకుని మైండ్ సెట్ కూడా రాకముందే పెళ్లి చేసేస్తారు.
పెళ్ళయి తను కొత్త లైఫ్ స్టార్ట్ చేసి ఆ ప్లేస్లో ఆ పర్సన్తో అడ్జస్ట్ అయ్యేలోపే పిల్లలు పుట్టేస్తారు. తన గురించి తను టైం స్పెండ్ చేయడం కానీ, తన గురించి తను తెలుసుకోవడం కానీ అవేమి ఇంకా అలాంటి మెచ్యూర్డ్ మైండ్ రాకముందే తనకి కుటుంబ బాధ్యతలు అనేవి చేతికొచ్చేస్తాయి. అంతే, కుటుంబ పరిస్థితులను బట్టి ఇంట్లో ఉండలేక ఉద్యోగాలకు వెళతారు కొంతమంది ఆడవాళ్ళు. కొంతమంది ఇష్టంతో జాబ్లో జాయిన్ అయితే, కొంతమంది మాత్రం కుటుంబ పరిస్థితులను బట్టి ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. అక్కడ ఉద్యోగ ఒత్తిళ్ళు కూడా తక్కువ ఉండవండి. ఉద్యోగం చేసే ప్లేస్లో వాళ్ళు ఇస్తున్న టార్గెట్స్ కానీ, వాళ్ళు ఇస్తున్న వర్క్స్ కానీ, టైంకి వాళ్ళు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ కానీ వర్క్ చేస్తున్న వాళ్ళకి తెలియాలి. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల దగ్గర టైం సరిపోక ఇంటికి తెచ్చుకొని ఆఫీస్ వర్క్ చేసుకునే హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళని పడుకోబెట్టడం, హోంవర్క్ చేయించడం, అంతే పనండి. అదృష్టం బట్టి కొంతమంది వైఫ్కి మంచి హస్బెండ్స్ దొరుకుతారు. వాళ్ళు కూడా చాలా గ్రేట్ అండి. నా తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వైఫ్ అలిసిపోవడం చూడలేరు. వైఫ్ అక్కడ జాబ్ దగ్గర ఎంత ఇబ్బంది పడుతుందో ఇంటికి వచ్చేసరికి వైఫ్కి హెల్ప్ చేసే హస్బెండ్స్ ఉంటారు. లేదా వాళ్ళు కూడా ఆఫీస్లో కష్టపడి వచ్చిన తర్వాత వైఫ్ అలా నీరసంగా ఉండడం చూసి తట్టుకోలేని హస్బెండ్స్ ఉంటారు. కొంతమంది వైఫ్లకైతే తండ్రిలా చూసుకునే భర్తలు దొరుకుతారు. అందరికి అనిపించవచ్చు, ఇంత చెప్తుందేంటి దీనికి కానీ కష్టపట్టే భర్త దొరికాడా అని. లేదండి, మంచిగా అర్థం చేసుకుని హెల్ప్ చేసి మంచిగా చూసుకునే భర్తే దొరికాడు. అందుకే నేను ఇంత ధైర్యంగా ఛానల్ స్టార్ట్ చేశాను. మాకు టైం అయిపోతుంది కాబట్టి సండే చర్చ్కి వెళ్ళాలి. త్వరగా పనులైతే చేసుకుంటున్నాను. మార్నింగ్ నుంచి వారమంతా పెట్టిన పెండింగ్ వర్క్స్ అన్నీ సండేనే గుర్తొస్తాయి మనకి. మండే టు ఫ్రైడే కొన్ని పెండింగ్ వర్క్స్ పెట్టేస్తాం కదా పక్కకి. సరే సండే వస్తుంది, సండే చేసుకుందామని చెప్పి అవన్నీ సండే పెండింగ్ అయ్యి చాలా వర్క్ అయితే అయిపోతుంది. అలానే బట్టలు కూడా నేను అలాగే పెట్టేస్తానండి. అవన్నీ మిషన్కి వేసేసి బట్టలన్నీ ఆరేసిన తర్వాత నీళ్ళన్నీ వాష్ చేసుకొని ఇల్లు గుమ్మం అంతా తుడుచుకొని మాపింగ్ కూడా చేసేసానని కొన్ని వీడియోస్ అయితే స్కిప్ అయిపోయినాయి. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. కొన్ని వీడియోస్లో అయితే ఆల్రెడీ షూట్ చేసి పెట్టాను. ఇంటి ముందు చిన్న చిన్న పాట్స్లో అయితే చిన్న ప్లాంట్స్ అయితే వేయడం జరిగింది. వాటికి కూడా వాటర్ పోసేసాను. నెక్స్ట్ పనులన్నీ అయిపోయిన తర్వాత వంట కూడా అయిపోయింది. చర్చ్కి వెళ్ళొచ్చిన తర్వాత లంచ్ చేస్తాము, అందుకని వంట మార్నింగే చేస్తున్నా. నెక్స్ట్ పనులన్నీ అయిపోయిన తర్వాత తల కొంచెం కొద్దిసేపు మర్దన చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ హెడ్ బాత్ చేద్దామని చెప్పి సండే కదా ఇలా అయితే మర్దన చేసుకుంటున్నాను. కొంచెం రిలీఫ్గా ఉంటుందండి. హెడేక్ కూడా అయితే ఆ రోజు చాలా ఉంది, అందుకే ఆయిల్ పెట్టుకొని మర్దన చేసుకుంటున్నాను. ఇంత నా రొప్పగా ఆయిల్ ఎంత పెట్టానో మీకైతే కనిపించదు. నెక్స్ట్ ఇంకా హెడ్ బాత్ చేసి చర్చ్కి అయితే రెడీ అయిపోయాను. ఈ శారీ అయితే నేను మీషో నుంచి తీసుకున్నానండి. క్లాత్ చాలా బాగుంది. లింక్ కావాలంటే కామెంట్ చేయండి. చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నవి. నేను బ్లూ కలర్ తీసుకున్నాను, నేవీ బ్లూ. చూసారు కదా, హార్ట్ సింబల్స్ అయితే వచ్చినాయి. బార్డర్ అయితే వైట్ కలర్ వచ్చింది. సరే, నేను ఈ క్లిప్ కొంచెం యాడ్ చేయడానికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. స్కూల్లో నాకు ఇచ్చిన ఒక టాస్క్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాను. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ క్లిప్లో ఇది మండే వీడియో సండే వీడియోకి యాడ్ చేసి మీకైతే ఇలాగా అప్లోడ్ చేయడం, మీకు చూపించడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సరే అండి, ఎవరైనా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొఫెషనల్గా సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. ఇలా యూట్యూబ్లో కూడా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. హార్డ్ వర్క్ ఎప్పుడు, ఒక కోట్ ఉంటుంది కానీ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ అని,
అలా ఎప్పుడు ఫెయిల్ అవ్వదని నేను నమ్ముతున్నాను. ఈ ఛానల్లో ఏమన్నా మాట్లాడడం అది నాకు రాదు. మిస్టేక్స్ మాట్లాడుంటే ఇగ్నోర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే చూస్తూ ఆదరిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.